హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ అండి. పెప్పర్ చికెన్ సాఫ్ట్గా అండ్ జ్యూసీగా ఎలా చేసుకోవాలో అండ్ టేస్టీగా కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత లవంగాయలు, ధనియాలు, చెక్క, మిరియాలు, అలానే ఎండుమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేయండి. ఈ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, అలానే పసుపు వేసి ఈ లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు చికెన్ అండి. ఈ చికెన్ నేను సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో నానబెట్టి అరగంట. అప్పుడు మనకి ముక్క అనేది జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చికెన్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి. ఇది కలిదిప్పి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకోండి. 10 మినిట్స్ అయిందండి, చూసారా సగం ఉడికేసింది. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మళ్ళా ఒక 5 మినిట్స్ మళ్ళా మూత పెట్టుకోండి. ఇంకా దీంట్లో మనం వాటర్ ఏమీ పోయట్లేదండి, దీంట్లోనే చికెన్ అనేది మగ్గిపోతుంది. 5 మినిట్స్ అయిందండి. మూత తీసి చూసారా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం పెప్పర్ పౌడర్ ఉంది కదా, ఆ పెప్పర్ పౌడర్ వేసి ఒకసారి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ అని మళ్ళీ ఒకసారి అలా కుక్ చేయండి. ఇలా కుక్ అయిందండి. ఇందులోకి మనం కొత్తిమీర వేసుకోవడం, సర్వ్ చేసుకోవడమే. ఎంతో బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక కేజీ చికెన్కి మెజర్మెంట్స్ అండి. మీరు కూడా అలానే చేసుకోండి. చాలా బాగుంటుంది. తింటే అసలుకి వదిలిపెట్టరు. ముక్క అనేది అంత జ్యూసీగా ఉంటుందన్నమాట. టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.